మా ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఏమైంది అనుకుని ఉరుకుంటూ పోతే పైన ఏమో పౌరం వైర్లతో చిక్కుకొని ఉంది. అని కాపాడడానికి మా బిల్డింగ్ వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అండ్ నేనైతే దాన్ని పట్టుకొని ఆ వైర్లు ఎక్కడెక్కడ ఎట్లా చిక్కుందో చూసి మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి తీస్తూనే ఉన్నా. అప్పటికీ ప్రాణాలతోనే కొట్టుకుంటుంది. మనమే ఆ సిచ్యువేషన్లో ఉండి ఏదో ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తే ఎవరికి చెప్పుకోలేక మనలో మనం ఎలా అయితే బాధపడతామో తనలో తాను ఎంత కుమిలిపోయిందో ఎంత బాధపడిందో మనం చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పటి నుంచో చూస్తున్న చిన్నపిల్లల హృదయం మాత్రం ఎంత హట్ అయి ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. నిజంగా ఆ వైర్లు తీయడానికి కటింగ్ ప్లేయర్ వాడానంటే మీరు గమనించండి. చాలా అంటే చాలా వైర్లు చిక్కపోయినాయి. నేను ఆక్సిజన్ నోరు ద్వారా ఇచ్చాను, గాలి నోరు ద్వారా ఇచ్చి హార్ట్ బీట్ని ప్రెస్ చేస్తే బతుకుతుంది అన్న హోప్తోని నేను ప్రెస్ చేశాను. డాక్టర్లు మనకు హార్ట్ అటాక్ వస్తే ఎట్లా ఒత్తుతారో అలా ఒత్తానమాట దాని హార్ట్ని. అయినా బతకలేదు. ఎక్కడో బతుకుతుంది అన్న హోప్ నాలో ఇంకా ఉంది. కానీ